అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 నుండి 2025 శ్రీ క్రోధి నామ సంవత్సరం తులారాశి రాశిఫలాలు. తులారాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ జాతకం మీ చంద్రరాశిపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇది మీ జన్మ రాశి. మీరు తులారాశిలో జన్మించినట్లయితే లేదా మీ జన్మ చార్ట్లో చంద్రుడు తులారాశిలో ఉంటే ఈ జాతకం మీ కోసం సిద్ధం చేయబడింది. తులారాశివారు ఈ సంవత్సరం ఏడాది పొడవునా శ్రద్ధ, నైపుణ్యం మరియు సమగ్రతను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. శని మీ సప్తమ, 11వ, ద్వితీయ గృహాలపై పూర్తి దృష్టిని ఉంచుకుని సంవత్సరం ప్రారంభం నుండి తులారాశికి 5వ ఇంట్లో ఉంటాడు. మీ ప్రయత్నాలు ఎంత అంకితభావంతో మరియు నిజాయితీగా ఉంటే మీ సంబంధాలు మరియు ఆర్థిక విషయాలు అంతకు మరింత దృఢంగా మారతాయి. దైవిక గురువైన బృహస్పతి మే 1 వరకు మీ 7వ ఇంటిలో ఉంటాడు. 1, 3వ మరియు 11వ గృహాలపై కూడా తన ప్రభావాన్ని విస్తరిస్తాడు. మీ శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. మీ వ్యాపారం మరియు వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి మరియు మీ ఆదాయాలు క్రమంగా పెరుగుతాయి. అయితే మే 1వ తేదీన బృహస్పతి 8వ ఇంటికి పరివర్తనం చెందుతుంది. దీని ఫలితంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ దృష్టి ఆధ్యాత్మిక విషయాల వైపు మళ్లుతుంది. అధిక వ్యయం మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు. 6వ ఇంట్లో రాహువు, 12వ స్థానంలో కేతువు ఉంటాడు. ఆరోగ్య సమస్యలను తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ అవి గడిచిపోయే స్వభావం కలిగి ఉంటాయి. ఈ సంవత్సరం మీకు ఆర్థిక విజయాన్ని అందిస్తుంది. సంవత్సరం ప్రారంభ నెలలు తులారాశి వ్యక్తులకు ప్రేమ విషయాలకు అనుకూలంగా ఉంటాయి. 2వ ఇంట్లో శుక్రుడు మరియు బుధుడు ఉండటం వల్ల అనర్గళమైన ప్రసంగం సాధ్యమవుతుంది. మీ ప్రియమైన వారికి మరియు ఇతరులకు మిమ్మల్ని మీరు ప్రేమించడంలో మీ విజయాన్ని సులభతరం చేస్తుంది. అయితే మధ్య సంవత్సరం వ్యవధిలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. తదనంతరం మిగిలిన సంవత్సరం శృంగార అవకాశాలతో నిండి ఉంటుంది మరియు చివరి నెలల్లో వివాహాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ సంవత్సరం కెరీర్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. మీరు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందగలరు మరియు ఉన్నత అధికారుల ఆమోదంతో మీ ప్రస్తుత వృత్తిలో క్రమంగా పురోగతి సాధించగలరు. మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విద్యార్థుల కోసం ఈ సంవత్సరం తన సవాళ్లను అందిస్తుంది. శని ప్రభావం శ్రద్ధతో పనిని ప్రోత్సహిస్తుంది. పోటీ పరీక్షలలో కూడా మీ విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంవత్సరం ప్రారంభం కుటుంబ జీవితానికి మంచి సూచన. 2వ ఇంటిలో శుక్రుడు మరియు బుధుడు ఉండటం వల్ల మీ కుటుంబ సభ్యుల హృదయాలలో దయగల వ్యక్తీకరణల ద్వారా ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. సంవత్సరం ప్రారంభం వైవాహిక సంబంధాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. బృహస్పతి 7వ ఇంట్లో నివసిస్తుండటంతో మీరు ఏడాది పొడవునా మార్గనిర్దేశం చేయబడతారు. మీ బాధ్యతలను అర్థం చేసుకోవడం మరియు మీ జీవిత భాగస్వామిని ఆదరించడం సామరస్యపూర్వక వైవాహిక జీవితానికి దోహదపడటం వంటి ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు. సంవత్సరం మధ్యలో సంభావ్య బలహీనతలు ఉన్నప్పటికీ సంవత్సరం ప్రారంభంలో వ్యాపార కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం మొదటి సగం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. చివరి సగం కొన్ని సవాళ్లను ప్రవేశపెట్టవచ్చు. ఆరోగ్య కోణం నుండి సంవత్సరం హెచ్చుతగ్గుల ద్వారా వర్గీకరించబడుతుంది. స్వీయ బాధ్యతను విస్మరించడం వల్ల ఎదురు దెబ్బలు తగులుతాయి. ఈ సంవత్సరం మీరు ఎక్కడ ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందో తెలుసుకోవాలంటే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, మీరు ఎక్కడ బలంగా కనిపిస్తారు మరియు తక్కువ శ్రమతో కూడా మంచి ఫలితాలను ఎలా అందుకుంటారు అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మీరు ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. వ్యాపార విస్తరణకు కూడా అవకాశాలు ఉండవచ్చు. మీరు ఒక సుందరమైన ప్రసంగం చేయాలనే ఉద్దేశ్యంతో సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. ఇది మీ బంధువులు మరియు ప్రియమైన వారిని సంతోషపరుస్తుంది. ఈ సంవత్సరం మీరు విదేశాలకు వెళ్లే అవకాశాలు తక్కువగా ఉంటాయి మరియు మీరు సన్నాహాలు కొనసాగించవచ్చు. అయితే నిరాశ చెందకండి. బదులుగా ఈ సంవత్సరం మీ ఆరోగ్యం మరియు కుటుంబ విధులపై దృష్టి పెట్టండి. ఈ సంవత్సరం మీరు మీ కష్టానికి తగిన ఫలాలను చూస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో మీరు కొత్త కార్యాలయంలో లేదా మీ కొత్త విశ్వవిద్యాలయంలో వివిధ రకాల వ్యక్తులను ఎదుర్కోవచ్చు. మీతో సమానమైన వ్యక్తులను మీరు కనుగొంటారు. మరికొందరు చాలా భిన్నంగా ఉంటారు. మీరు కలిసే ప్రతి ఒక్కరికి మీలాంటి అభిప్రాయాలు ఉండవు. మీరు ఈ వ్యత్యాసాలను స్వీకరించడం ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే అది మనలో ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా చేస్తుంది. మీరు దీన్ని అంగీకరించిన తర్వాత ప్రపంచం మంచి మరియు చెడు రెండింటితో కూడి ఉందని కూడా మీరు అర్థం చేసుకుంటారు. మంచితనాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించే చీకటి ఉండగా నైతిక జీవితాన్ని గడపాలనుకునే వారికి ఇంకా ఆశ ఉంది. తులా రాశి 2024 ప్రేమ జాతకం. మీ ప్రేమ సంబంధాలు ఈ సంవత్సరం ప్రారంభంలో మంచి స్థితిలో ఉంటాయి. 2వ ఇంట్లో శుక్రుడు మరియు బుధుడు మిమ్మల్ని మనోహరమైన వక్తగా మారుస్తారు. తద్వారా మీరు మీ ప్రియమైన వారి హృదయాన్ని గెలుచుకోవడానికి మరియు అతని హృదయంలో స్థానం సంపాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు ప్రేమ వివాహం చేసుకోవడానికి చాలా కష్టపడతారు. మీకు ఈ సంవత్సరం మంచి వివాహం జరిగే అవకాశం ఉంటుంది. మీ సంబంధం గురించి మీరు ఎంత తీవ్రంగా ఉన్నారో శని ఉనికి మీకు తెలియజేస్తుంది. మీరు నిజంగా అద్భుతమైన సంబంధాన్ని కలిగి ఉండాలనుకుంటే మీరు కృషి చేసి విజయం సాధిస్తారు. ఏప్రిల్, ఆగస్టు మరియు సెప్టెంబరు మధ్య మీ ప్రేమ జీవితంలో మీకు కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. ఎందుకంటే మీ మధ్య సామరస్యం క్షీణించవచ్చు. కానీ మిగిలిన కాలం మీ ప్రేమ జీవితాన్ని చక్కగా చేస్తుంది మరియు మీరు ఒకరితో ఒకరు మంచిగా ఉంటారు. మీరు ఒకరితో ఒకరు సమయం గడుపుతారు. మార్చి నెల అత్యంత శృంగారభరితంగా ఉంటుంది. జూలై నుండి అక్టోబర్ నెలలు మీ భాగస్వామ్యంలో శృంగారాన్ని బలపరుస్తాయి. సంవత్సరం చివరి నెలల్లో మీరు ప్రేమ వివాహం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. సింగిల్గా ఉన్నవారి కోసం ప్రేమ సలహా. మీరు మీ కుటుంబానికి దూరంగా ఉంటే వారిని షిఫ్ట్ ప్లేస్ని అడగాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి సంబంధానికి ఆధారం మరియు కుటుంబానికి మూలస్తంభం. ఏమి జరిగినా వారి పక్షాన నిలుస్తారని తెలియజేయండి. జంటలుగా ఉన్నవారి కోసం ప్రేమ సలహా. మీరు కుటుంబానికి సంబంధించిన మీ నిర్వచనాన్ని సవరించుకుంటారు. ఒక కొత్త వ్యక్తి జీవితంలోకి ప్రవేశించవచ్చు. జీవితంలో దాదాపు ప్రతిదీ మంచిగా మారుస్తుంది. వేరొకరి కలల పట్ల శ్రద్ధ వహించడం మరియు జీవించడం ఎలాగో తెలుసుకోండి. ఈ సంవత్సరం మీరు జీవితంలోని వివిధ కోణాల్లోని విభిన్న కోణాలను చూస్తే ఆశ్చర్యపోతారు. మీరు ఇప్పటి వరకు ప్రపంచాన్ని వేరొక కోణంలో గ్రహిస్తున్నారు మరియు కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త వ్యక్తి లేదా స్థలం ప్రపంచం గురించి మీ ఆలోచనను తిరిగి అంచనా వేయడానికి మీకు సహాయం చేస్తుంది. మనమందరం కొన్ని విషయాలను అనుభవించడం ద్వారా నేర్చుకుంటాము మరియు ఈ అనుభవాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ కలలను సాకారం చేసుకోవడానికి కృషి చాలా ఎక్కువ అని మీరు భావించినప్పటికీ మీ ప్రయత్నాలు ఫలించడాన్ని మీరు చూసినప్పుడు మీ అన్నింటినీ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీ వ్యక్తిగత జీవితంలో మీరు విభేదాలను ఎదుర్కోవచ్చు, కానీ మీరు మీ భాగస్వామితో కమ్యూనికేట్ చేయడానికి ఎంచుకుంటే వీటిని పరిష్కరించవచ్చు. ఈ సంవత్సరం మీ భావోద్వేగాల హృదయంలో ఉన్న మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలోని సంఘటనల కలయిక. తులా రాశి 2024 కెరీర్ జాతకం.
ఈ సంవత్సరం మీకు మంచి కెరీర్ ఫలితాలను తెస్తుంది. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మీ 7వ ఇంటిలో మరియు శని మీ 5వ ఇంట్లో ఉంటారు. సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు మరియు కుజుడు మీ 3వ ఇంట్లో ఉంటారు. మరియు రాహువు మీ 6వ ఇంట్లో ఉన్నందున మీరు ఎటువంటి అడ్డంకిని ఎదుర్కొనేందుకు భయపడరు. మరియు మీ యొక్క ఈ గుణం మీ పనిలో విజయాన్ని కలిగిస్తుంది. మీరు ఏ పనిని పొందినా మీరు మీ ఉద్యోగంలో దాన్ని చాలా చక్కగా సాధించగలుగుతారు. ఇది మీ సీనియర్లను సంతోషపరుస్తుంది మరియు వారి అనుగ్రహంతో మీరు అద్భుతమైన స్థానాన్ని కూడా పొందుతారు. మార్చి మరియు ఏప్రిల్ నెలలు మీకు సవాలుగా ఉండవచ్చు. ఈ సమయంలో మీరు మరొక ఉపాధి కోసం వెతకవలసి రావచ్చు, ఎందుకంటే మొదటిది సమస్యాత్మకంగా ఉండవచ్చు. మే మరియు జూన్ నెలల్లో మీరు మీ సహోద్యోగుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వారు మీకు వ్యతిరేకంగా అనేక పథకాలను పన్నాగం చేయవచ్చు. మీ వృత్తిలో ఇబ్బందులను కలిగిస్తుంది. ఈ వ్యవధి తరువాత మీరు మెరుగుదలలు చేస్తారు. ఆగస్టు నుండి డిసెంబర్ వరకు ఉన్న కాలం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మరియు మీరు మీ కెరీర్లో దృఢత్వంతో ప్రతిదీ చక్కగా చేయగలరు మరియు మీ కోసం ఒక కొత్త మార్గాన్ని ఏర్పరచుకుంటారు. మీరు మీ జీవితంలోని వివిధ కోణాలలో ఈ అనుభవాలు సానుకూలమైన ప్రతికూలమైన మిమ్మల్ని వ్యక్తిగా తీర్చిదిద్ది ఎదగడానికి సహాయపడతాయని గుర్తుంచుకోవాలి. అందువల్ల మీరు ప్రతి సవాలును స్వీకరించడం మరియు దాని నుండి నేర్చుకోవడం చాలా అవసరం. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రియమైన వారితో మీ సంబంధాలలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి మరియు మీ బంధాన్ని బలోపేతం చేయడానికి మీ చుట్టూ ఉన్న వారితో బహిరంగంగా మరియు నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం ముఖ్యం. మీ వృత్తిపరమైన జీవిత పరంగా మీరు కొన్ని హెచ్చుతగ్గులు కూడా అనుభవించవచ్చు. పట్టుదలతో ఉండటం మరియు మీ లక్ష్యాల కోసం కష్టపడి పనిచేయడం చాలా ముఖ్యం. మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది మొత్తం శ్రేయస్సుకు అవసరం. తులారాశి 2024 ఆర్థిక జాతకం. తులరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా సంపన్నంగా ఉంటుంది. శని సంవత్సరం పొడవునా 11వ ఇంటిపై నిఘా ఉంచుతుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు మీ 2వ ఆస్తిలో కూడా శని అనుగ్రహం కొనసాగుతుంది. ఆర్థిక విజయం మరియు ఆర్థిక బలాన్ని పెంచుతుంది. శుక్రుడు మరియు బుధుడు 2వ ఇంట్లో ఉంటారు. ఆర్థికంగా అద్భుతమైన ఏదైనా సాధించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తారు. అంగారకుడి అనుగ్రహంతో మార్చి, మే, ఆగస్టు తర్వాతి కాలం ఆర్థికంగా లాభదాయకంగా కనిపిస్తుంది. సూర్యభగవానుని ఆశీర్వాదం కూడా మీపై ఉంటుంది. ఫలితంగా ప్రభుత్వ రంగం నుండి ప్రతిఫలం మరియు ఆగస్టు నెలలో ఆర్థికంగా బలమైన స్థితి ఉంటుంది. తులారాశి 2024 పిల్లల జాతకం. ఈ సంవత్సరం మీ పిల్లలకు అనుకూలంగా ఉంటుంది. మీ యువకుడు క్రమంగా తన రంగంలో పురోగమిస్తాడు. వారు విద్యార్థులైతే వారు తమ చదువులో తమను తాము నిరూపించుకునే అవకాశం ఉంటుంది మరియు వారి ఏకాగ్రత మంచి గ్రేడ్లకు దారి తీస్తుంది. అతను పని చేసినా లేదా వ్యాపారం చేసినా ఈ సంవత్సరం అతనికి గొప్ప విజయాన్ని అందించగలదు మరియు మీ పిల్లలు అభివృద్ధి చెందడం చూసి మీరు సంతోషిస్తారు. ఈ సంవత్సరం మార్చి 15 మరియు ఏప్రిల్ 23 మధ్య మీ పిల్లల పట్ల చాలా శ్రద్ధ వహించండి. అంగారకుడు మీ 5వ ఇంటి గుండా సంచారం చేసినప్పుడు వారు కలిసి ఉండే వారి స్నేహితులు లేదా కంపెనీని తనిఖీ చేయండి. వారి ఆరోగ్యం పడిపోవచ్చు మరియు ఇతర విషయాలతో పాటు వారు గాయపడవచ్చు. మీరు అతని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మీ మిగిలిన సమయం చాలా సాఫీగా సాగుతుంది. తులారాశి విద్య జాతకం. ఈ సంవత్సరం విద్యార్థులకు కష్టమైన సమస్యలతో నిండి ఉంటుంది. శని మీ 5వ ఇంట్లో ఉంటాడు. అతను మీ 4వ ఇంటికి కూడా అధిపతి కాబట్టి మీ విద్యను మరింత ముందుకు తీసుకెళ్లడానికి మీకు అవకాశం ఉంటుంది.
శని భగవానుడి సహాయంతో మీరు మీ ఏకాగ్రతను పెంపొందించడం ద్వారా మీ విద్యా విషయాలపై మరింత శ్రద్ధ చూపగలుగుతారు. మార్చి నుండి మే అలాగే ఆగస్టు మరియు అక్టోబర్ వరకు మీకు మరింత కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు అత్యుత్సాహంతో మీ చదువులపై దృష్టి పెట్టాలి, లేకుంటే సమస్యలు వస్తాయి. మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే ఈ సంవత్సరం మీకు రాహువు యొక్క ఆశీర్వాదాలను తెస్తుంది మరియు మీరు విజయం సాధిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించే వారికి ఈ సంవత్సరం స్వల్పంగా ఉంటుంది. గొప్ప ఫలితాలను సాధించడానికి మరియు మీకు ఇష్టమైన విభాగాలలో విజయం సాధించడానికి మీరు మీ ప్రతిభను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి. విదేశాల్లో చదువుకోవాలనే కోరిక కొంతవరకు నెరవేరుతుంది, అయితే ఈ సంవత్సరం మీరు వేచి ఉండాలని సూచిస్తున్నారు. తులారాశి 2024 కుటుంబ జాతకం. కుటుంబ పరంగా ఈ సంవత్సరం సౌమ్యంగా ఉంటుంది. శుక్రుడు మరియు బుధుడు 2వ ఇంటిలో ఉండటం మరియు 4వ ఇంటికి అధిపతి అయిన శని 5వ ఇంటిలో తన స్వంత రాశిలో ఉండటం వలన సంవత్సరం ప్రారంభంలో చాలా అదృష్టంగా ఉంటుంది. 3వ ఇంటిలో సూర్యుడు మరియు కుజుడు ఉండటం వల్ల తోబుట్టువులు గొప్ప విజయాలు సాధించగలరు. అయితే ఫిబ్రవరి మరియు మార్చిలలో అంగారక గ్రహ సంచారం మరియు సూర్యుని సంచారం మీ 4వ ఇంటిని ప్రభావితం చేస్తుంది. కుటుంబ జీవితంలో ఉద్రిక్తత మరియు వివాదాలకు కారణమవుతుంది, కాబట్టి మీరు యుద్ధం చేయాలి. తగాదాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నివారించబడాలి. మే నుంచి పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ కుటుంబ సభ్యుల సహకారంతో మీ ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులు కూడా వ్యాపారంలో కలిసి పని చేస్తారు. మీ తోబుట్టువులు మీకు స్ఫూర్తిగా అలాగే మద్దతుగా ఉంటారు. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. సంపద మరియు వాహన జాతకం. ఈ సంవత్సరం కారు మరియు ఆస్తి పరంగా అదృష్టవంతంగా ఉంటుంది. మీరు వాహనం కొనుగోలు చేయాలనుకుంటే సంవత్సరం మొదటి అర్ధభాగంలో చేయడం మంచిది. మీకు వాహనం కొనడం సులభతరంగా ఉంటుంది. మరియు మీరు ఏదైనా బ్యాంకు నుండి రుణం తీసుకోవాలనుకుంటే మీరు దానిని సులభంగా చేయగలరు. మరియు వాహనం కొనుగోలు చేయడంలో మీరు విజయం సాధిస్తారు, కాబట్టి ఇది మంచి సమయం. ఫిబ్రవరి 5 మరియు మార్చి 15 మధ్య వాహనాన్ని కొనుగోలు చేయడం మరింత అనుకూలంగా ఉంటుంది. మరియు ఈ సమయంలో మీరు మంచి వాహనాన్ని కొనుగోలు చేయడంలో విజయం సాధించవచ్చు. అది పక్కన పెడితే జూలై మరియు డిసెంబర్ నెలలు వాహనం కొనుగోలుకు కూడా మంచివి. తులారాశి ఫలాలు 2024 ప్రకారం ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ కొనుగోళ్లకు అనుకూలంగా ఉంటుంది. రెడీమేడ్ ఇంటిని కొనుగోలు చేయడాన్ని పరిగణించండి, ఇది మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు సైట్ కాకుండా రెడీమేడ్ ఇంటిని కొనుగోలు చేయాలి. మీరు దానిని విచ్ఛిన్నం చేసినా మరియు పునఃసృష్టి చేసినా మీరు విజయం సాధిస్తారు. అసంపూర్తిగా ఉన్న ఆస్తి కంటే పూర్తయిన ఇల్లు మీకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ఫిబ్రవరి, ఏప్రిల్ మరియు అక్టోబర్ నుండి నవంబర్ వరకు ఆస్తిని పొందే అవకాశాలు ఉన్నాయి. తులారాశి 2024 వ్యాపార జాతకం. వ్యాపారులకు సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. శని, గురు, రాహువుల ప్రాథమిక యోగం సంవత్సరం ప్రారంభంలో 6వ ఇంట్లో ఉండటం, సూర్యుడు, కుజుడు తృతీయ స్థానంలో, బుధుడు ఉండటం మరియు 2వ ఇంట్లో శుక్రుడు వృత్తిపరమైన పురోగతిని సూచిస్తాడు. మీ వ్యాపారం త్వరగా విస్తరిస్తుంది మరియు మీరు ముందుకు సాగడానికి అనేక అవకాశాలు ఉంటాయి. మీ అంచనాలకు మించి వ్యాపారం బాగా పురోగమిస్తుంది మరియు మీరు సంతృప్తిగా కనిపిస్తారు. మే నుండి అక్టోబర్ వరకు కాలం చాలా బలహీనంగా ఉంటుంది. ఈ సమయంలో మీ వ్యాపారం కొన్ని కొత్త హెచ్చుతగ్గులు ఎదుర్కొంటుంది. దీనితో పాటు మీరు మీ వ్యాపారంలో కొన్ని కొత్త ఆలోచనలను అమలు చేయడం గురించి ఆలోచించాలి, ఎందుకంటే మీరు ఆశించినంత ఎక్కువ పనిని పొందలేరు.
ఆ తర్వాత వ్యాపార వాతావరణం మెరుగుపడుతుంది. ఏప్రిల్ మరియు ఆగస్టు నెలలు ప్రభుత్వ రంగంలో పని చేయడానికి ప్రయోజనకరంగా ఉంటాయి మరియు మీ సంస్థకు కొత్త వృద్ధిని అందిస్తాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని సంప్రదించడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకోగలరు. తులారాశి 2024 వివాహ జాతకం. వివాహ సంబంధాలకు సంవత్సరం ప్రారంభం అద్భుతంగా ఉంటుంది. బృహస్పతి మీ 7వ ఇంట్లో ఉండి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. మీ మనసు తేలికగా ఉంటుంది. మీరు కుటుంబ పనులను నెరవేర్చడంలో మరియు మీ జీవిత భాగస్వామికి అంకితం చేయడంలో కూడా చాలా మంచివారు. మరోవైపు మీ జీవిత భాగస్వామి మతపరమైన జ్ఞానంలో ఎక్కువగా ఉంటారు. అతను తన బాధ్యతల గురించి తెలుసుకుంటాడు మరియు అడుగడుగునా మీకు మద్దతుగా కనిపిస్తాడు. మీ మధ్య సామరస్యం అద్భుతంగా ఉంటుంది మరియు సంవత్సరం మొదటి సగం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం 2వ భాగంలో బృహస్పతి మీ 9వ ఇంటికి కూడా వెళుతుంది. దీని వలన దృష్టాంతంలో కొద్దిగా మార్పు వస్తుంది. అయితే మీరు మీ అత్తమామలలోని సభ్యుని వివాహానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఇది కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది మరియు మీరు ఆనందంగా కనిపించేలా చేస్తుంది. జూలై 12 నుండి ఆగస్టు 26 వరకు మరియు అక్టోబర్ 20 నుండి సంవత్సరం చివరి వరకు ఉన్న నెలలు వైవాహిక జీవితానికి అననుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో మీ మధ్య వివాదాలు, గొడవలు లేదా వాదనలు ఉండవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు వివాహం చేసుకోకపోతే మీరు ఈ సంవత్సరం వివాహం చేసుకునే మంచి సంభావ్యత ఉంది. ఇది సంవత్సరం మొదటి అర్ధభాగంలో సంభవించే అవకాశం ఉంది. తులారాశి 2024 డబ్బు మరియు లాభాల జాతకం. తులరాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం ఆర్థిక పురోగతిని సాధిస్తారు. మీ 2వ ఇంట్లో బుధుడు మరియు శుక్రుడు మీకు ఆర్థిక పురోగతిని అందిస్తారు. అయితే మీ 5వ ఇంట్లో శని మీ 7వ, 11వ మరియు 2వ గృహాలను చూస్తారు మరియు ఏడాది పొడవునా మీకు మంచి ఆదాయాన్ని అందిస్తుంది. సంవత్సరం ప్రారంభంలో మీ 11వ ఇల్లు, మొదటి ఇల్లు మరియు 2వ ఇంటిపై బృహస్పతి ఆశీర్వాదం కారణంగా మీకు మంచి మార్గంలో డబ్బు సంపాదించడానికి మంచి అవకాశం ఉంటుంది. అయితే కేతువు ఏడాది పొడవునా మీ 12వ ఇంట్లో ఉంటాడు. దీని వలన మీరు అనేక రకాల ఖర్చులను భరించవలసి వస్తుంది. ఖర్చులు అనుకోకుండా ఎదురవుతాయి, కానీ అవి అవసరం కాబట్టి మీరు వాటిపై డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిపై కొంత ఒత్తిడిని కలిగిస్తుంది, కానీ మీరు శని ఆశీర్వాదం మరియు 6వ ఇంట్లో రాహువు స్థానం నుండి లాభం పొందుతారు. మీరు ఏప్రిల్లో వ్యాపారంలో మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఆపై మీరు ఆగస్టులో ప్రభుత్వ రంగంలో లాభాలను పొందవచ్చు. దానిని అనుసరించి డిసెంబర్ నెల కూడా ఆర్థిక ప్రయోజనాల నెలగా చూపబడుతుంది. మీరు ఏ రూపంలోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ప్రామాణిక పెట్టుబడి పద్ధతులను ఉపయోగించమని సూచిస్తుంది. మీరు దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టినట్లయితే మీరు చాలా విజయాన్ని పొందవచ్చు. జనవరి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబరు మరియు అక్టోబర్ నెలలలో మంచి మార్గదర్శకత్వంతో పెట్టుబడి పెట్టడం సానుకూల ఫలితాలను ఇస్తుంది. 2024లో తులారాశి వారికి అదృష్ట సంఖ్య. తులరాశిని పాలించే గ్రహం శుక్రుడు మరియు తులారాశికి అదృష్ట సంఖ్యలు 5 మరియు 8. 2024 సంవత్సరం మొత్తం 8 అవుతుంది. ఈ సంవత్సరం తులారాశిలో జన్మించిన వారికి చాలా మంచిది. ఈ సంవత్సరం మీరు ఎంత ఎక్కువ కృషి చేస్తే అంత గొప్ప ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం కూడా మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది, కాబట్టి మీ అడ్డంకిగా ఉన్న పని పూర్తవుతుంది మరియు మీరు ఈ సంవత్సరం మంచి విజయాన్ని పొందగలుగుతారు. ఈ సంవత్సరం కూడా మీకు ఆర్థిక పురోగతిని కలిగిస్తుంది. తులారాశి 2024 ప్రయాణ జాతకం. మీరు చాలా కాలంగా కుటుంబ విహారయాత్రకు ప్లాన్ చేస్తున్నారు, కానీ ఆర్థిక అవరోధాలు లేదా కుటుంబ సభ్యుల అనారోగ్యం
మిమ్మల్ని వెనుకకు నెట్టాయి. అయితే ఇప్పుడు విషయాలు బాగా జరుగుతున్నందున మీరు ఈ పర్యటనను మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఈ ఆలోచనను మీ కుటుంబ సభ్యులతో పంచుకున్నప్పుడు వారు చిరునవ్వుతో ప్రతిస్పందిస్తారు. ఈ సంవత్సరం మీరు అందమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడం చాలా ముఖ్యం. మరియు ఒక అందమైన ప్రదేశానికి ప్రయాణించడం వలన మీరు కొత్తగా ప్రారంభించడంలో మరియు గతంలో అభివృద్ధి చెందిన ఏవైనా తేడాలను వదిలివేయడంలో మీకు సహాయపడుతుంది. మీరు ప్రియమైన వ్యక్తి గురించి కొత్త విషయాన్ని కనుగొనవచ్చు మరియు వారి ప్రయత్నాలకు చాలా మద్దతుగా ఉండవచ్చు. మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తులా రాశి 2024 ఆరోగ్య జాతకం. సంవత్సరం మొత్తం మంచి ఆరోగ్యాన్ని తెస్తుంది, కానీ మీరు నిర్లక్ష్య వైఖరిని అవలంబించాలని దీని అర్థం కాదు. మీ గత అనుభవాలు మీకు కష్టతరమైన మార్గాన్ని నేర్పించాయి మరియు ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించడం వల్ల మీరు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. మీరు మీ ఆహారాన్ని విస్మరించినప్పటికీ మీరు అనారోగ్యకరమైన అలవాట్లలో చిక్కుకోవచ్చు. ఈ అలవాట్ల ప్రభావం ఇప్పుడు తక్కువగా ఉన్నప్పటికీ వయస్సుతో పాటు అవి పెద్దవిగా మారవచ్చు. మారుతున్న సీజన్లలో లేదా మీరు సంవత్సరంలో ఎక్కువ భాగం చలిగా ఉండే ప్రాంతంలో నివసిస్తుంటే కొద్దిగా దగ్గు, జలుబు లేదా జ్వరం రావడం సహజం. కానీ మీ అజాగ్రత్త మీకు హాని కలిగిస్తుందని మీరు గ్రహిస్తే మీరు పరిణామాల గురించి జాగ్రత్తగా ఉండాలి. గుర్తుంచుకోండి, నివారణ కంటే నివారణ ఎల్లప్పుడూ ఉత్తమం. జ్యోతిష్య పరిహారాలు. మీరు అధిక నాణ్యత గల డైమండ్ లేదా ఓపల్ రాయిని ధరించినట్లయితే ఇది చాలా బాగుంది. శుక్రవారం శుక్లపక్షంలో మీ ఉంగరపు వేలుకు ధరించండి. మంగళవారం నాడు దేవాలయంలో త్రిభుజాకార ద్విముఖ జెండాను వేలాడదీయాలి. లార్డ్ శ్రీ భైరవనాథ్ జీని ఆరాధించడం కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. వార్షిక కాస్మిక్ చిట్కా. కొత్త వ్యక్తులను కలవడం అనుభవాల రాకను తెలియజేస్తుంది. మీరు మీ స్వంత అనుభవాలను పంచుకోవడమే కాకుండా ఇతరులు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకుంటారు. మీరు విభేదాలను అంగీకరిస్తారు మరియు అభినందిస్తారు. ఇది జీవితాంతం కొనసాగించాల్సిన పాఠం. 2024 సంవత్సరంలో మీ రాశిఫలాలు గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సంప్రదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.